నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. దేవతిలుకల రాష్ట్ర సమైక్య మహిళా ప్రతినిధుల ఆధ్వర్యంలో కె గంగవరం మండలం కోటిపల్లి సన్నెసమ్మ దేవతిలుకల విశ్రాంత భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళా ప్రతినిధులు కాపుల సాయి లక్ష్మి, సంకిస భవానీ ప్రియ, తాళ్ల పద్మజ, దేవగానుగుల వరలక్ష్మి, తెలంగాణ అఖిల గాండ్ల తిలుకల సంఘం మహిళా అధ్యక్షురాలు బొల్లేపల్లి అన్నపూర్ణ, కార్యదర్శి బొల్లం సాహితీ, సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు మహిళలకు ఆర్థిక సహాయం అందించారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలను సత్కరించారు. ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆవిడ ఉండడానికి ఈ మేడం గారు తీసుకుంటున్నారు. డామినేషన్ ఎప్పుడు కూడా ప్రతి కుటుంబంలోనూ కూడా డామినేషన్ ఆడవాళ్ళగా ఉంటుంది. అలా లేకపోతే పిల్లలైనా సరే లేదా భర్త అయినా సరే సక్రమైన మార్గంలో వెళ్ళే అవకాశాలు తగ్గిపోతాయి. ఇంటిలోనే ఉండి అన్ని చక్కబెడతారు తప్ప ఆడవాళ్ళు బయటకు వచ్చి చక్కబోతే అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ఇలా ఉమెన్స్ డే రోజు మహిళని భూదేవతో పోలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం, శివరాత్రి పర్వదినం. పిల్లలందరికీ నా